కార్యదర్శి. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నంలో బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా విద్యార్థులకు అందరికీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని తక్షణమే మేము విడుదల చేస్తామని చెప్పేసి ఎన్నో మాయామాటలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా విద్యార్థులందరికీ కూడా ఎక్కడ కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా గత కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా చూస్తున్నటువంటి ఏదైతే కేటా ఉందో, అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి, అదే విధంగా బైక్ యాత్రలు చేసి, మేము పాదయాత్రలు చేస్తా ఉన్నాం, మేము బైక్ యాత్రలు చేస్తా ఉన్నాం, మేము అధికారంలోకి రాగానే విద్యార్థులకు అందరికీ కూడా తక్షణమే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని తక్షణమే విడుదల చేస్తామని చెప్పేసి ఈరోజు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2.5 ఏళ్లు గడుస్తున్నా కూడా ఈరోజు సిగ్గుచేటుగా మనం అందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. విద్యాశాఖ మంత్రి లేకుండా ఈరోజు విద్యాని అభివృద్ధి చేస్తా, నేను విద్యాని మొత్తం తప్పుతో పట్టించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే మేము ఏరుకోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కనీసం విద్యార్థులకు హక్కులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము అనేక పోరాటాలు నిర్వహిస్తున్నా కూడా ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తూ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ SFIగా మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నామనంటే, విద్యార్థులకు అందరికీ కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ లేక ప్రతి ఒక్క యూనివర్సిటీలో కావచ్చు, ప్రతి ఒక్క విద్యా సంస్థల్లో కావచ్చు, నారాయణ డిగ్రీ జూనియర్ కాలేజీలు ఇట్లాంటి అన్ని కాలేజీలలో విద్యార్థులందరికీ కూడా సర్టిఫికెట్లు ఇస్తాం. మీకు స్కాలర్షిప్ రాలేదు, మేము మీకు ఫీజు రియంబర్స్మెంట్ పడితేనే మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పేసి విద్యార్థులందరినీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని ఏం అడుగుతా ఉన్నామనంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా విద్యార్థులకి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు ఎట్లాగో విడుదల చేయవు, కానీ నీ ప్రభుత్వమే వహించి మా విద్యార్థులందరికీ కూడా ఫ్రీగా నీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే వహించి మా విద్యార్థులకు అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇప్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా